గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 15. ఈ ఎపిసోడ్లో మనం బ్రాహ్మణాస్ గురించి తెలుసుకుందాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వేద సాహిత్యాన్ని రెండుగా వర్గీకరించారు, శృతి సాహిత్యం మరియు స్మృతి సాహిత్యం. అయితే ఈ శృతి సాహిత్యంలో 4 వేదాలతో పాటు మనకి బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందులో మనం ఈరోజు బ్రాహ్మణాల గురించి చెప్పుకుందాం. సో బ్రాహ్మణాలు మొత్తంగా మనకి 7 బ్రాహ్మణాలు ఉన్నాయి. ఈ బ్రాహ్మణాలు వేదాలకు అనుబంధంగా రచించబడ్డాయి. అంటే మనకి ఈ బ్రాహ్మణాల్లో మనకేంటంటే దీన్ని ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అనొచ్చు. అంటే ఇవి క్లియర్ కట్గా వేదాల గురించి చెప్తాయి. అయితే ఈ 7 బ్రాహ్మణాలు ఏ వేదాలకు ఎలా సంబంధించాయో మనం తెలుసుకుందాం. అయితే మనకి ఐతరేయ బ్రాహ్మణ, కౌశితాకి బ్రాహ్మణ, ఈ 2 బ్రాహ్మణాలు ఋగ్వేదకు సంబంధించినవి. శతపథ బ్రాహ్మణ, తైత్తరీయ బ్రాహ్మణ యజుర్వేదకు సంబంధించినవి. తాండ్యమన బ్రాహ్మణ, జైమినీయ బ్రాహ్మణ సామవేదకు సంబంధించింది. గోపద బ్రాహ్మణ అధర్వణ వేదకి సంబంధించింది. అయితే మనకి ఇందులో ముఖ్యంగా మనం ఐతరేయ బ్రాహ్మణాన్ని ఐతరేయ అనే ఋషి సంకలనం చేయడం జరిగింది. అయితే ఐతరేయ బ్రాహ్మణ నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణ దక్షిణ భారతదేశంలో ఉండే కొన్ని గిరిజన జాతుల గురించి ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. అవి ఏంటంటే కళింగ, ముతిబ, సవర ఇలాంటి జాతుల గురించి అందులో పేర్కొనబడింది. అంతేకాకుండా ఆంధ్ర అనే పదం మొట్టమొదటిగా మనకు ప్రస్తావించినటువంటి బ్రాహ్మణ ఏదంటే ఐతరేయ బ్రాహ్మణ. సో మనకి ఐతరేయ బ్రాహ్మణంలో ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే కుటుంబాన్ని రక్షించేది కుమారుడే అని చెప్పడం జరిగిందమ్మా. ఇకపోతే మనకి కౌశితాకి బ్రాహ్మణ రిలేటెడ్ టు ఋగ్వేద. మనకి ఈ కౌశితాకి బ్రాహ్మణలో మనకి సోమక్రతువు గురించి చెప్పబడింది. సోమపాన అని మీరు వినే ఉంటారు. యాక్చువల్లీ వేదకాలంలో ఈ భక్తులు దేవుళ్లకు మరియు దేవతలకి సోమపానాన్ని నైవేద్యంగా పెట్టేవారు. సో సోమ అనే చెట్టు ఉండేది. సో అయితే ఈ సోమ అనే క్రతువు రిచువల్ని చేస్తున్నట్టు మనకి కౌశితాకి బ్రాహ్మణలో మనకు తెలుస్తుంది. శతపథ బ్రాహ్మణ ఇది యజుర్వేదకి సంబంధించిందని చెప్పుకున్నాం. శతపథ బ్రాహ్మణలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి యజ్ఞయాగాల గురించి చెప్పబడిందమ్మా. ముఖ్యంగా రాజసూయ, వాజపేయ యాగాల గురించి చెప్పబడింది. అలాగే మనకు వ్యవసాయంలో ఉండే వివిధ దశల గురించి కూడా చెప్పబడింది. ఇంకా అంతేకాకుండా మృత్యువు మరియు పునర్జన్మ వీటి గురించి ఇందులో వివరించడం జరిగింది. అంతేకాకుండా మనం చూసినట్టయితే శతపథ బ్రాహ్మణ మొట్టమొదటిగా వడ్డీ వ్యాపారస్తుల గురించి ఇందులో ఉందమ్మా, మనీ లెండర్స్ గురించి. ముఖ్యంగా కుసీదిన్ అనే వడ్డీ వ్యాపారస్తుల్ని ఇందులో మెన్షన్ చేయబడింది. కుసీదిన్ అనే వడ్డీ వ్యాపారస్తులు. ఇకపోతే మనకి తైత్తరీయ బ్రాహ్మణ యజుర్వేదకు సంబంధించింది. తాండ్యమన బ్రాహ్మణ మనకి సామవేదకి సంబంధించింది. మనం తాండ్యమన బ్రాహ్మణ చూసినట్టయితే తాండ్యమన బ్రాహ్మణ వ్రత్యస్తోమ అనే క్రతువు గురించి చెప్తుందమ్మా. వ్రత్యస్తోమ క్రతువు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆర్యేతరులు ఎవరైతే ఉన్నారో అంటే ఆర్యులు కాని వాళ్ళు ఆర్యులుగా మారడానికి ఈ క్రతువును అప్పుడు, ఈ రిచువల్ని అప్పుడు వాడినట్టు మనకు తెలుస్తుంది. ఈ వ్రత్యస్తోమ క్రతువుని గురించి తాండ్యమన బ్రాహ్మణ మనకి చెప్పడం జరిగింది. తర్వాత జైమినీయ బ్రాహ్మణ సామవేదకి సంబంధించింది. ఇకపోతే లాస్ట్ బ్రాహ్మణ గోపద బ్రాహ్మణ అధర్వణ వేదకి సంబంధించింది. అయితే ఈ గోపద బ్రాహ్మణలో దేని గురించి ప్రస్తావించబడిందంటే నరకం గురించి ప్రస్తావించబడింది. దేంట్లోనమ్మా? గోపద బ్రాహ్మణాలు. సో ఇది మనకి ఈరోజు మనకి బ్రాహ్మణాల గురించి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.